ముఖ్యంగా మనకు దంత సంరక్షణపై అవగాహన కలిగించుకోవడం చాలా ముఖ్యం. దీంట్లో నోటి శుభ్రత ఏ విధంగా పాటించాలి, బ్రషింగ్ టెక్నిక్స్, తర్వాత సాధారణ దంత సమస్యలపై ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దంత వైద్యుని సంప్రదించి వాటిని నిర్లక్ష్యం చేయకుండా వాటిని చికిత్స ద్వారా త్వరగా చికిత్స చేయించుకుంటే ఎక్కువ ఇబ్బందులు ఉండవు. దీంట్లో ముఖ్యంగా మనం సాధారణంగా చూసేటివి చెవులకు సంబంధించిన వ్యాధులు. సరైన విధంగా బ్రషింగ్ చేయకపోవడం వల్ల బ్రష్ చేసే విధానం ఎంతసేపు చేస్తామని కాదు, ఎన్ని గంటలు చేస్తామని కాదు, 3 నిమిషాలు సరైన పద్ధతిలో బ్రషింగ్ చేస్తే నోటిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న గార, ముఖ్యంగా పళ్ళలో ఉన్న ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలు వీటిని తొలగించిన ఆస్కారం ఉంటుంది. దీనికోసం మనం సరైన క్రమ పద్ధతిలో బ్రషింగ్ టెక్నిక్ నేర్చుకొని దాన్ని బ్రషింగ్ యూజ్ చేసుకోవాలి. పై పళ్ళని పైనుంచి కిందికి, కింది పళ్ళ కింద నుంచి పైకి బ్రష్ చేయడం అనేది చాలా ముఖ్యం. అట్లా కాకుండా అడ్డంగా బ్రష్ చేస్తే పళ్ళు అరిగిపోవడం, చిగురు దెబ్బతినే అవకాశం ఉంది. వీటితో పాటు వీళ్ళంత తొందరగా పళ్ళపైన ఎటువంటి నల్లటి సంబంధించినటువంటి మచ్చలు లాంటివి కనిపించినప్పుడు అవి పిప్పి పట్టికి దారితీస్తాయని ముందుగానే గ్రహించి వాటిని ముందుగానే సిమెంట్ ఫిల్లింగ్స్ లాంటివి చేయించుకొని మనము వీటిని త్వరగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా చేసుకోవచ్చు. ఈ నోటి శుభ్రతకు పాటించాల్సిన ముఖ్యమైన అంశాలు: 1, సరైన క్రమపద్ధతిలో బ్రషింగ్ చేసుకోవడం. ఇది కూడా ఉదయం రాత్రి పడుకోబోయే ముందు చేసుకోవడం. తర్వాత ఏం ఆహారం తీసుకున్నా వెంటనే పుక్కలించి ఉంచడం. ఆహార నియమాలు పాటించాలి. ఎక్కువ చల్ల పదార్థాలు కానీ తీపి పదార్థాలు కానీ తగ్గించి తీసుకోవాలి. వీటితో పాటు మనము ఎటువంటి ఆహారం తీసుకున్నా నోరు వెంటనే శుభ్రంగా పుక్కలించి ఉంచడం అనేది సాధారణ విషయం. తర్వాత pH లెవెల్ ఉండేటువంటివి 2.5 లెవెల్ pH ఉన్నటువంటి కూల్ డ్రింక్స్ కానీ ఇటువంటివి అవాయిడ్ చేయడం అనేది చాలా ముఖ్యం. వీటి వల్ల కూడా దంతాలు దెబ్బతిని వెంటనే సెన్సిటివిటీ డెవలప్ అనే అవకాశం ఉంటుంది. కనుక బేసిక్ మనకు కావాల్సినటువంటిది నోటి పరిశుభ్రత. ఈ నోటి పరిశుభ్రత అనేది సరైన పద్ధతిలో బ్రషింగ్ చేయడం, నోటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం, ఎటువంటి ఆహారం తీసుకుని నోటి పుక్కలించి ఉంచడం. ఇవి తీసుకుంటే మనము 60 నుంచి 70% ఇగుళ్ళు మరియు దంత సమస్యల బారిన పడకుండా ఉంటాం.